గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యాని. చూస్తూ ఉంటుంటే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వెబ్సైట్స్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో. సాయి రెడ్డి గారు ఎవరైతే ఫ్రీక్వెంట్గా వైసీపీ పైన ట్వీట్స్ చేస్తూ ఉన్నారో లేకపోతే కోట్రీ అని చెప్పి ట్వీట్ చేస్తున్నారో వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించొద్దు, పార్టీ క్యాడర్కి కానీ లేకపోతే లీడర్స్ కానీ వాటికి స్పందించొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. వార్తలు వస్తూ ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం, అసలు ఎందుకు స్పందించొద్దు అని అంటా ఉన్నారు, లేకపోతే ఏమైనా సాయిరెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందా ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. ఏంటి సార్ అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, లేకపోతే ఈ టాపిక్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చిందా, ఇంటర్నల్గా నిజంగా డిస్కషన్ జరిగిందా సార్? అంటే ఒకటి సార్, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ వీడి వెళ్ళిపోయారో ముందుగా వ్యవసాయం చేసుకుంటారన్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆయా కేసుల్లో వాంగ్మూలాలు ఇచ్చినప్పుడు బయటకు వచ్చి మీడియా మీద తనను తాను ఏదో హైలైట్ చేసుకోవడానికి, నేను కూడా ఉన్నాను అని చెప్పి ఒక ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడానికి కొన్ని కాంట్రవర్సీ టాపిక్లు చెప్పడం అనేది మొదలైంది. సో అయితే నేరుగా వైఎస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి కోట్రీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ వైఎస్ జగన్ మీద అయితే ఇప్పుడు ఏం వ్యాఖ్యలు చేయలేదు. అంతవరకు అయితే మనం ఒప్పుకోవాలి. సో ఇప్పుడు తాజాగా మొన్న కూడా వెనిజులా ఉదంతంతో దాన్ని కంపేర్ చేస్తూను, వెనిజులాలో అధికారంలో ఉండి కూడా, రాజు అయ్యి ఉండి కూడా, చుట్టూ అంత సెక్యూరిటీ అయ్యి ఉండి కూడా అమెరికా అలా వచ్చి ఎత్తుకుపోయింది అని చెప్పి కామెంట్ చేశారు. అంటే అది అక్కడ చంద్రబాబును ఉద్దేశించి చేశారా వ్యాఖ్యలు, లేదా జగన్ను ఉద్దేశించి చేశారా, జగన్ చుట్టూ ఉన్న కోట్రీని దృష్టిలో పెట్టుకుని జగన్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి విమర్శలు చేశారా, ట్వీట్ చేశారా అనేది ఒక చర్చ అయితే మొదలైంది. సో ఈ చర్చ మీద బేస్ చేసుకొని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కానీ ఎవరికి వాళ్ళు తమ తోచినట్టుగా వ్యాఖ్యానాలు చేసుకుంటూ పోతున్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఆయన కొటేషన్ ఉందో అది కాస్త ఇప్పుడు కొత్త టాపిక్కి తెరలేస్తుంది. అంటే జగన్ గారు నిజంగా క్యాడర్కి ఆ మాట చెప్పుంటారా సార్? ఎందుకంటే గతంలో షర్మిల గారి మీద కూడా సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేసి ఉంది వైసీపీ సోషల్ మీడియా. అదంతా రివర్స్ అయ్యిందని చెప్పి కొంతమంది ఫీల్ అవుతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సాయిరెడ్డి గారు కూడా విషయం చేస్తే ఏమన్నా రివర్స్ అయ్యిద్ది, లేకపోతే ఇది ఎందుకు మనకి అనవసరమైన విషయం అనుకుని చెప్పి రివర్స్ అవుతుంది అనే విషయంలో అయితే జగన్ పెద్ద భయపడే మనస్తత్వం ఆయన్ని నేనైతే అనుకోవడం లేదు. ఆయన అటువంటి కేర్ చేయడు పెద్దగా. నేను ఆయన ఓదార్పు యాత్రలో నేను తిరిగాను కాబట్టి, ఆయన సాక్షి టీవీలో కూడా చాలా కాలం పనిచేశాను కాబట్టి తెలుసు నాకు. అంతలా ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఆయన కేర్ చేయడు. ఇక్కడ ఈ విషయంలో మాత్రం విజయసాయి రెడ్డి విషయంలో స్పందించవద్దు, దాన్ని పెద్దగా అసలు మీరు లైట్గా తీసుకోండి అని ఎందుకు చెప్పుకుంటారంటే, ఖచ్చితంగా ఇది పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. మొన్నటి వరకు పార్టీలో ఉన్నారు, సీనియర్ లీడరు, పార్టీ ఫార్మేషన్ నుంచి ఉన్నాడు, ప్లస్ రాజ్యసభ ఎంపీ కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాబట్టి ఇది పార్టీ మీద ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనవసరంగా, లేకపోతే పార్టీ క్యాడర్ మధ్య విజయసాయి రెడ్డిని సమర్థించే వాళ్ళు లేకపోతే వ్యతిరేకించే వాళ్ళ మధ్య ఒక క్లాష్ రావచ్చు సోషల్ మీడియాలో ప్రధానంగా. ఎందుకంటే విజయసాయి రెడ్డిని ఫాలో అయ్యే సోషల్ మీడియా కూడా వైసీపీలో ఇప్పటికీ చాలా ఉంది. సో ఈ నేపథ్యంలో అనవసరంగా పార్టీకి ఒక డ్యామేజ్ రావడం ఎందుకు, పార్టీలోనే అంతర్గతంగా ఒక చీలిక వచ్చే ప్రమాదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అనవసరంగా, లేదా ఈ రెండు కాకపోయినా అనవసరంగా అతన్ని ప్రతిదానికి విజయసాయి రెడ్డి విషయం బయటకు తీసుకురావడం, అతను పార్టీలోకి వస్తాడని రాడని, లేకపోతే అతను చేసినటువంటి కామెంట్లు ఎందుకని చెప్పి ఒక విధంగా విజయసాయి రెడ్డిని ఫోకస్ చేసే అవకాశం ఇది. సో ఈవెన్ వీటన్నిటికీ చెక్ పెట్టేందుకే వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తుంటారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నాకు ఇంకొక సందేహం వచ్చింది సార్. ఈ కోట్రీ అనే విషయంలో చూస్తే, సరే 2019 ముందు కూడా ఆయన నెంబర్ 2గా ఉన్నారు, ఆయనే కీ రోల్ ప్లే చేసి ఉన్నారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా ఆయన కోటరీలో వన్ ఆఫ్ ద మెంబర్ అని మనం అనుకోవచ్చు కదా. అంతే కదా, ఖచ్చితంగా. అంటే ఆయనకు ప్రతి విషయం తెలిసే ఉంటుంది కదా కోటరీ అని. ఇప్పుడు ఆ కోటరీకి జాగ్రత్త అన్నప్పుడు ఇతను అందరూ ఉన్నారు, ఇతను ఒకడే వదిలేసి వెళ్ళిపోయారు కదా. బయటకు వచ్చింది మొన్న, అప్పటి వరకు ఆయన అదే కోటరీలో వ్యక్తే కదా. అవును, వైఎస్ జగన్ అయితే కోటరీలో వ్యక్తి కాదు. వైఎస్ జగన్ అల్టిమేట్ గా లీడర్ అతను. సో ఎవరైతే చుట్టూ ఉన్నారో, అది సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి మొన్నటి వరకు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అది ఇతని ఉద్దేశంలో కోటరీ ఏదైనా సరే ఇతను కూడా ఆ కోటరీలో నుంచి వచ్చిన వ్యక్తే కదా. సో కోటరీ అంటే తనను తాను అనుకున్నాడా? ఇదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. అంటే ఒకసారి పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే పార్టీని అవసరమైతే పార్టీ అధిష్టానాన్ని విమర్శించడం, లేదా పార్టీ అధిష్టానాన్ని విమర్శించే ధైర్యం లేకపోతే కోటరీ అని చెప్పి ఒక పేరు పెట్టడం, ఇది ఒక ప్యాషన్ అయిందని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఇట్లాంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా తీసుకుంటారు సార్? ఎంత సీరియస్గా తీసుకుంటారు? అంటే దాని గురించి సీరియస్గా ఆలోచించి ఏమన్నా ఇది మన కన్సర్న్ అవుతుంది, లేకపోతే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏమైనా జరుగుతుంది
అని ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందంటారా? Seriously? అన్లెస్ అని అంటే అది పార్టీకి డ్యామేజ్ అవుతుందని అనుకోవడము, లేదా అన్లెస్ అని అంటే పార్టీ క్యాడర్ ఇటువంటి వ్యాఖ్యల వల్ల, ఇటువంటి ట్వీట్స్ వల్ల పార్టీ క్యాడర్లో ఒక ఏదైనా డివిజన్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఆయన భావిస్తేనే జగన్ దీని మీద ఫోకస్ పెడతారు తప్ప ఇతరత్ర విషయాల్లో మాత్రం చాలా లైట్గా తీసుకుంటారు. అతను స్కెచ్ అంతా ఎప్పుడు ఎలక్షన్ టార్గెట్ ఉంటుంది, ప్రతిపక్షం అధికార పక్షం ఏం చేస్తుంది, దీన్ని ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష హోదాలో పార్టీ ప్రజల్లోకి వెళ్ళేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలి, గ్రౌండ్ స్థాయిలో నెక్స్ట్ ఎలక్షన్స్, కమింగ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు లేదా 2029 ఎలక్షన్ కావచ్చు, వీటికి పార్టీని ఎలాగా ఫేకప్ చేయాలనే విషయం మీద ఆయన ప్రధానంగా ఫోకస్ పెడతారు తప్ప చిన్న చిన్న విషయాల్లో జగన్ అంతగా తన మైండ్ని కాన్సన్ట్రేషన్ అయితే చేయడు ఆయన. ఇది నా అభిప్రాయం. ఓకే సార్, ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం గతంలో కూడా చూస్తున్నాం, శ్రీలంక ఎప్పుడైతే మొత్తం దివాలా తీసిందన్నారు, సంక్షోభం అన్నారు, తర్వాత ఇప్పుడు వెనిజులా గురించి మాట్లాడారు. అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగా అయిపోతుందని చెప్పి అప్పుడు కంపేర్ చేశారు. ఇప్పుడేమో వెనిజులాని కంపేర్ చేయడంలో ఏదున్నా కానీ సెంటర్ ఆఫ్ పాయింట్ ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? అదే సార్, ఇక్కడ ఒకటే దీనికి సింపుల్ లాజిక్ సార్. ఒక శత్రువు బలంగా ఉన్నప్పుడు ఆ శత్రువుని ఎన్ని విధాలుగా విమర్శిస్తే అంత బలంగా తాము ఎదుగుతామనేది ఒక భావన ఉంటుంది ఎవరికైనా సరే జనరల్గా. ఓకే, ఎందుకంటే ఇది వైఎస్ జగన్ విషయంలో ఇప్పుడు ప్రతి చిన్నదానికి అయిన దానికి కాని దానికి వైఎస్ జగన్ టార్గెట్ చేయడం ఇప్పుడు మనకి గత 10 ఏళ్ల నుంచి కనిపిస్తుంది. ఇంతకుముందు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఎంపీగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఆయన ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉంటే ఎక్కడో రాజమండ్రి శివార్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఈ సోకాల్డ్ ఎల్లో మీడియా, నాకు బాగా గుర్తు, ఇటువంటి కొన్ని నాకు బాగా గుర్తున్నాయి, సోకాల్డ్ ఎల్లో మీడియా ఆ యాక్సిడెంట్ వెనక వైఎస్ హస్తమని ఇటువంటి వార్తలు వచ్చాయి సార్. సో ఇది వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అనేది ప్రతిపక్షాలకి అప్పుడైతే తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా జత చేరింది అందులో, ఇప్పుడు కొత్తగా జనసేన, వీళ్ళకి అలవాటు సార్. వీళ్ళకి తెలుగుదేశం ట్రైండ్ పార్టీలు అని చెప్పచ్చు వీళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ అనేది గతంలో బలంగా ఉండేది, ఆంధ్రలో ఎప్పుడైతే బలహీనమైందో, సో టీడీపీ ఏం చెప్తే టీడీపీ యొక్క స్కెచ్ ప్రకారం, టీడీపీ రూట్ మ్యాప్ ప్రకారం నడుస్తుంది. ఇక జనసేన సంగతి చెప్పక్కర్లేదు, మీకే తెలుసు ఆ పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉంది, ఆయన ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు అనేది. సో ఈ 3 పార్టీలు ఎప్పుడైతే ఉందో, అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు వైఎస్ జగన్, అయిన దానికి కాని దానికి బలమైన ప్రత్యర్థి ఎవరు? వైఎస్ జగన్ని ప్రతి అంశంలో టార్గెట్ చేస్తే ఒక 10 మంది కాకపోతే ఒక ఇద్దరు నమ్మినా సరే ఏదో ఒక తమ ప్రయత్నం ఫలించినట్టే కదా, అది వాళ్ళ ప్రయత్నం అంతే. రైట్ సార్, చూద్దాం అసలు ఎటువైపు వెళ్తుందో ఏంటో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ.